ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా తనకున్న సెక్యూరిటీని తొలగించిందని, తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ఉన్న ప్రాణహాని అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు వైఎస్ జగన్. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అమరావతి పేదలది కాదు, పెత్తందారులదేనని చంద్రబాబు నిరూపించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి అడుగుపెట్టిన వెంటనే పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ అమరావతి రాజధాని నుంచి పేదలను తరిమివేసే కుట్రకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన పేదలకు వాళ్ల ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేదా టిడ్కో అంటే ఇంటి నిర్మాణం మాదిరి ఏర్పాటు చేయాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు చెప్పారు. అమరావతిలో రోడ్లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిద్దామని, రోడ్లన్నీ పీపీపీ మోడల్లో చేపట్టాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సూచించారు. ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే రోడ్ల నిర్వహణ చేస్తారని, గుంతలు ఏర్పడితే పూడుస్తారని సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమల మండలం కమ్మపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి జానకిల కూతురు జయంతి నిర్వహిస్తున్న బొటిక్ షాప్ అద్దాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్లో అల్లర్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియా బాటలోనే ఇండిగో ఎయిర్లైన్స్ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్కు విమానాల రాకపోకలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. సిబిఐ కేసులో వాదించేందుకు సీనియర్ లాయర్లు అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కవిత న్యాయవాది కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ కోర్టు కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను స్వీకరించిన కోర్టు సెప్టెంబర్ 5న విచారణ జరపనున్నట్లు పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. కాంస్య పథకం కోసం జరిగిన పోరులో లక్ష్యసేన్ మలేషియాకు చెందిన జెడ్ లీ చేతిలో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో అలవోకగా నెగ్గిన సేన్ 2-3 మ్యాచ్ల్లో చేతులెత్తేశాడు. ఓ కుటుంబాన్ని పిల్లలతో సహా గ్రామం నుంచి వెలివేసిన సంఘటన ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో చోటు చేసుకుంది. గొల్లగూడెంలో 3 అన్నదమ్మలకు సంబంధించిన సంతానం మధ్య కొద్ది రోజులుగా భూ తగాదాల నేపథ్యంలో మాటా పెరిగి పెద్దల సమక్షంలో పెట్టారు. పెద్దలను కాదని అన్నదమ్ములు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారిని వెలివేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి కూలీలు నిరసన తెలిపారు. ఉపాధి హామీ బకాయిలు తక్షణం విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 400 మంది ఉపాధి కూలీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం ముందు స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కదం తొక్కారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ కూటమి నేతల వేధింపులపై చిరుద్యోగులైన స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేసి ఉద్యోగ భద్రతకై నినదించారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలు ఎడారిగా మారుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వర్షాలు పడక భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోయాయని, రైతులు సాగు చేసుకున్న వివిధ పంట పొలాలు ఎండముఖం పడుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల శ్రద్ధ వహించి ప్రతి చెరువును నింపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపోలో డీఎం కార్యాలయం ఎదుట టీడీపీ నాయకుడు వై శ్రీనివాసరావు ధర్నాకు దిగారు. స్వీపింగ్ టెండర్లలో అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలో కేవలం 2 రోజుల ముందే టెండర్లకు నోటీసు జారీ చేశారని, ఒకే వ్యక్తికి అన్ని కాంట్రాక్టులు కట్టబెట్టారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అమూల్ పాల డైరీ నిర్వాహకులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమూల్ పాల డైరీలను మూసివేస్తామంటూ చర్యలు చేపట్టడం బాధాకరమన్నారు అమూల్ పాల డైరీ నిర్వాహకులు. తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్స నిమిత్తం వైద్యులు ర్యాంటాక్ ఇంజెక్షన్లను ఇచ్చారు. ఇంజెక్షన్ తీసుకున్న 5గురికి కొద్దిసేపటికే వాంతులు, తీవ్రమైన చలి జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. 2 ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్సపై విజయవాడ తరలించారు. అనంతపురం నగరంలో ఎస్ఎస్బిఎన్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్
వేమన ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం జరిగింది. పేపర్ లీకులను, అవినీతిని కట్టడి చేయాలని, ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, వెలుగు యానిమేటర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, పంచాయతీ కార్మికులపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయి. దీంతో రంపచోడవరం ఐటీడీఏ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు పెరిగాయన్నారు. స్థానిక నాయకులు తనను ఉద్యోగం నుంచి తొలగించారని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 15 నెలలుగా కొమరాడ కేజీబీవీ పాఠశాలలో వంట మనిషిగా డైలీ వైజ్ ప్రాతిపదికపై విధులు నిర్వహిస్తున్న తనను అన్యాయంగా తొలగించారని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ములుగు జిల్లా అబ్బాపురం గ్రామంలో కలెక్టర్ దివాకర్తో కలిసి మొక్కలు నాటారు. ఎవరి ఇంట్లో వారు ప్లాస్టిక్ నిషేధించుకుంటే ప్రకృతిని కాపాడిన వారం అవుతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం, పచ్చదనం వన మహోత్సవాన్ని వరంగల్లో ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం పార్టీ క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మొక్కలు నాటి స్వచ్ఛదనం, పచ్చదనం ర్యాలీని ప్రారంభించారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మున్సిపల్ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ సిబ్బంది కలిసి స్వచ్ఛదనం, పచ్చదనం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఆషాఢ బోనాల జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. బోనాల ముగింపు వేడుకలు దండుమారమ్మ ఆలయంలో జరిగాయి. పలహారం బండి ఊరేగింపులో ఎమ్మెల్యే పద్మారావు పాల్గొన్నారు. బుల్లితెరతో పాటు వెండితెర నటులు సందడి చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ మేడిపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ఎడ్జర్లపల్లిలో కంటైనర్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. గ్రామ ప్రజలకు అత్యంత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర్ ప్రారంభించారు. నల్గొండ జిల్లా నకరికల్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ విద్యార్థులకు వడ్డించే భోజనం, వంటశాలను పరిశీలించారు. వంటలు బాగాలేకపోవడంతో వండేవారిని తీసేయాలని ప్రిన్సిపల్కు ఆదేశాలను జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నూతన మున్సిపల్ కమిషనర్గా శోభా శంకర్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సిబ్బందితో మంత్రి, కలెక్టర్ బాదావత్ సంతోష్ సమావేశమయ్యారు. పెంట్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో విద్యార్థినులతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ యువత, మహిళలు పరిశ్రమల వైపు మళ్లితే అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో విక్రమార్క పర్యటించారు. ఎండవల్లి గుంట వద్ద 45 కోట్లతో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు. సివిల్ కేసులో కోర్టు ఉత్తర్వులు ఉన్నా కక్షదారులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా పోలీసులు బేఖాతరు చేస్తున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి కేబీవీపీ విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు గురైన సంఘటనపై ఆరా తీయడానికి పెంట్లవెల్లి కేజీబీవీని కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అన్నారు. 5 రోజులు వార్డుల వారీగా వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నగరంలోని పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా మైదానాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు.
జనగాం జిల్లా చాగల్లు స్టేషన్ ఘన్పూర్ గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జనగాం జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. పచ్చదనం, పరిశుభ్రత, పరిసరాల పరిరక్షణపై అవగాహన కల్పించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోవింద్పూర్ గ్రామంలో పులి సంచారం కలకలం సృష్టించింది. గోవింద్పూర్ సమీపంలోని చేలలో పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. చేలల్లో పులి సంచరించడంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పులి సంచారం విషయాన్ని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్లో అర్ధరాత్రి ఒక దొంగ హుండీని పగలగొట్టడానికి విఫల యత్నం చేశారు. అది రాకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. దొంగ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయ సిబ్బంది మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా బైక్స్ దొంగతనం చేస్తున్న దొంగలను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఘన్పూర్ చౌరస్తా వద్ద బీడీఎల్ భానూర్ సీఐ స్వామిగౌడ్ నేతృత్వంలో వెహికల్ చెకింగ్ చేపట్టారు. ఈ ముఠా సదాశివపేట, సంగారెడ్డి, నార్సింగ్, ఉమార్గా పోలీస్ స్టేషన్లతో పాటు మహారాష్ట్రలలో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. అక్రమంగా తరలిస్తున్న 72 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో చోరీ జరిగింది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో నగదు డ్రా చేసుకుని వస్తుండగా అతన్ని ఏమార్చి 3.5 లక్షల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడు ఉండబండ గ్రామానికి చెందిన వేణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుట్టినరోజు సందర్భంగా ప్రార్థనలతో పాల్గొన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి మృతి చెందారు. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో సముద్రంలో మునిగిపోయిన యువకులను పోలీసులు రక్షించారు. వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్ లో సముద్ర స్నానానికి దిగి మునిగిపోతున్న 2 యువకులను మెరైన్ పోలీసులు రక్షించారు. వయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. ఇప్పటికే 387 మృతదేహాలు వెలికితీశారు. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు. అయితే ఘటన జరిగి 7 రోజులు అవ్వడంతో ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువే అని అంటున్నారు స్థానికులు. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కారణంగా అతలాకుతలమైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా జరిగిన బీభత్సంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 40 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్స్ కు చేరింది. ప్రీ క్వార్టర్స్ లో 3-2 తేడాతో రొమేనియాపై విజయం సాధించింది. దీంతో మణికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్లతో కూడిన టీం ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న తొలి భారత జట్టుగా చరిత్ర సృష్టించింది.